ఒక కుక్క చనిపోతే ప్రశ్నించడానికి జనాలున్న ఈ దేశంలో ఒక మనిషి చనిపోతే ప్రశ్నించడానికి ఏ కుక్క రాదు అనే పవర్ఫుల్ డైలాగు ఓ సినిమాలో ఉంటుంది. సో, దానికి సంబంధించి అంటే కుక్క ప్రాణానికి ఉన్నటువంటి విలువ ఆ మనిషికి లేకుండా పోతుంది. కుక్కను అంత ఆప్యాయంగా, కుక్కను సాధుజీవిగా, పెంపుడు జంతువుగా, కుక్కను కుక్కలకు సంబంధించి జంతు ప్రేమికులు చాలా చోట్ల చాలా రకాలుగా వాటి సంరక్షణ కోసం మాట్లాడతారు కదా! సో, మనుషులు చనిపోతే మనుషుల పట్ల అత్యంత అమానుషంగా దాడి జరిగి చనిపోయినా కూడా ఎవరూ మాట్లాడరు. సో, దీనికి సంబంధించి ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక వీడియో అయితే వైరల్ అవుతా ఉంది. ఆ వీడియో ఏంటో ఒకసారి చూసిన తర్వాత దాని గురించి మాట్లాడదాం. చూడండి, ఒక అమ్మాయి వాళ్ళ నాన్న ఆ వీధి నుంచి పోతుంటే అక్కడ ఆ వీధిలో ఉన్నటువంటి 2 పెంపుడు కుక్కలు, అట్లాగే 2 వీధి కుక్కలు, ఈ 4 కుక్కలు తోడైనాయి. వీళ్ళు ఆ వీధి నుంచి పోతుంటే వాళ్ళ మీదకి దాడి చేయడానికి వస్తూ ఉన్నాయి. చూడండి, ఇవి 2 పెంపుడు కుక్కల నల్లయి, వాటికి బెల్టులు లేవు, వాటిని కట్టేయలేదు. ఈ కుక్క వీధి కుక్క. చూడండి, వాళ్ళ మీద దాడి చేస్తుంటే ఆయన పోయి వాటిని తరిమి కొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు రాయి తీసుకొని. సో, ఇంతలోనే 2 వ్యక్తులు వచ్చారు. చూసారు కదా, కుక్కలు వాళ్ళ మీద దాడి చేస్తుంటే ఆత్మరక్షణ కోసం ఆయన వాటిని తరిమి కొడితే ఒక రాయి తీసుకొని. సో, కుక్కల్ని ఎందుకు కొట్టినావు? రాయి తీసుకొని కుక్కను కొడతావా? కుక్కలు చాలా మంచి జంతువులు, కుక్కలు విశ్వాసంగా ఉండే జంతువులని చెప్పుకుంటూ ఎవరైతే దాడికి పాల్పడ్డాడో ఆ వ్యక్తి మీదనే వీళ్ళు దాడి చేస్తూ ఉన్నారు. వీళ్ళు దాడి చేస్తుంటే కుక్కలు కూడా వీటితో పాటు వచ్చి దాడి చేస్తూ ఉన్న పరిస్థితి. ఇక్కడ దాడి చేస్తున్నది మనుషులా, కుక్కలా, ఏం అర్థమైతే లేదు. వీళ్ళు ఇప్పుడు కుక్కలంటే వీటికి తెలియలేదు, ఈయన మీద దాడి చేస్తున్నాయి. ఇప్పుడు ఈయన ఏం తప్పు చేసినాను వీళ్ళు ఆయన మీద దాడి చేస్తున్నారు? ఒక్కసారి చూడండి, కొడుతున్నారు అతను అసలు దారుణంగా. సో, ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. కుక్క నుంచి ఆత్మరక్షణ కోసం వాటిని తరిమి కొట్టిన పాపానికి కుక్కలతో పాటు కుక్కలను పెంచుకునే మరో 2 కుక్కలు, ఈ 4 కుక్కలు కలిపి ఒక మనుషుల మీద దాడి చేస్తే ఎట్లా ఉంటుంది? సో, అది దీనికి సంబంధించిన వీడియో. ఈ వీడియో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతూ ఉంది. సో, సాధారణంగా కుక్కలు ఎందుకు దాడి చేస్తాయి మనుషుల మీద అంటే, కుక్కలు టెరిటోరియల్ ఎనిమల్, అంటే ఆ వీధిలో ఉంటుంది ఆ కుక్క, వేరే వీధికి పోదు. వేరే వీధికి పోతే వేరే వీధిలో ఉన్న కుక్కకు ఈ కుక్కకు పంచాది. సో, ఆ వీధిలో ఉన్న కుక్కలకు కొత్త మనుషులు చూసినప్పుడు ఖచ్చితంగా అవి దాడి చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. సో, ఇప్పుడు ఇంకా ఈ సమ్మర్లో ఎందుకు దాడి చేస్తాయి అంటే, సమ్మర్లో టెంపరేచర్ ఎక్కువ ఉండడం, వాటికి తిండి సరిగా దొరకకపోవడం, అట్లాగే లైటు, సౌండు, ఇట్లాంటివన్నీ. లైట్ ఎక్కువ ఉన్నా కుక్కలకు పిచ్చిలేస్తుంది, సౌండ్ ఎక్కువ ఉన్నా కుక్కలకు పిచ్చిలేస్తాయి, కరవడానికి వస్తూ ఉంటాయి. సో, ఈ కొత్త వ్యక్తులు ఇద్దరు ఆ వీధి గుండా పోతూ ఉంటే 2 వీధి కుక్కలు, 2 పెంపుడు కుక్కలు వాళ్ళ మీద దాడికి ప్రయత్నం చేస్తాయి. సో, ఈ దాడికి ప్రయత్నం చేస్తే వాటిని అడ్డుకోవాల్సింది పోయి కుక్కలను తీసుకొని అడ్డుకోవాల్సినటువంటి ఆ స్థానికులు, ఆ గల్లీవాసులు కుక్కలను తరిమి కొట్టినటువంటి వ్యక్తి మీద దాడి చేసినాయి. కుక్కలకు వాళ్ళకు ఏం తేడా లేదనేది ఇక్కడ మనకు స్పష్టంగా అర్థమైంది. సో, కుక్కల మీద ఉన్న ప్రేమ మనుషుల మీద చూపరు ఎవరైతే ఉన్నారో ఈ కుక్కల ప్రేమికులు అనడానికి ఇది ఒక ప్రత్యక్ష ఉదాహరణ. ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా 55,000 మంది రెబీస్ వ్యాధితో చనిపోతూ ఉన్నారు. కుక్క కరవడం వల్ల వచ్చే రెబీస్ వ్యాధి వల్ల WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ లెక్కల ప్రకారం ప్రతి సంవత్సరం 55,000 మంది చనిపోతూ ఉన్నారు. మన రీసెంట్గా కరీంనగర్ జిల్లాలో దాదాపు 15 లక్షలు ఖర్చు పెట్టినా కానీ కుక్క కరిచిన పాపానికి ఒక బాలుని కాపాడుకోపోయారు వాళ్ళ తల్లిదండ్రులు. 15 లక్షలు, అక్షరాల్లో 15 లక్షలు ఖర్చు చేసుకున్నారు. సో, మన దేశంలో కూడా ఏటా 90 లక్షల కుక్క కాటు కేసులు నమోదవుతున్నాయి. 90 లక్షల కేసులు అంటే మామూలు విషయమా? సో, 20,000 మంది, దాదాపు 18,000 నుంచి 20,000 మంది చనిపోతున్నట్లు WHO లెక్కలు మనకు చెప్తా ఉన్నాయి. మన తెలంగాణ విషయానికి వద్దాం. తెలంగాణలో కూడా ప్రతి సంవత్సరం 1,00,000 కుక్క కాటు కేసులు నమోదవుతూ ఉన్నాయి. అందులో కనీసం 15 నుంచి 20 మంది రెబీస్ వ్యాధితో చనిపోతూ ఉన్నారు కుక్క కాటు వల్ల. సో, కుక్కలు ఎంత ప్రమాదకరమైనవి అనేది మన ఈ లెక్కలను చూస్తే అర్థమవుతుంది కదా. సో, ఈ కుక్కల్ని దూరంగా, కుక్కలు దాడి చేస్తే వాటిని తరిమి కొట్టాల్సినటువంటి ఈ బుద్ధి లేని వ్యక్తులు
తరిమి కొట్టిన వ్యక్తి మీదనే దాడి చేయడం అనేది చాలా దారుణం. ఈ ఇష్యూ మీద మీరు మీ కామెంట్ తెలియజేయండి. కుక్కల ప్రేమికులు ఎవరైనా ఉంటే ఈ వీడియో వాళ్ళకి షేర్ చేసి కొంచెమైనా బుద్ధి చెప్పండి.